ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారు అందరికీ ఐశ్వర్యం, సౌభాగ్యం, సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో నేను ఉదయాన్నే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చూసుకొని అమ్మవారి అలంకరణ చూసారా? స్వామివారు అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ముందుగా జలముతో, తర్వాత క్షీరాభిషేకం చేశారు. అయితే ఈ గుడి తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంది. ఈ గుడిలో కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారు, గణపతి, శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుల వారు, నవగ్రహాలు ఉన్నాయి. అమ్మవారికి క్షీరాభిషేకం జరుగుతుంది చూడండి. అనంతరము అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ఏ దేవతకు ఎన్ని ప్రదర్శనలు చేయాలో తెలుసుకుందాం. అమ్మవారి ఆలయమునకు వెళ్ళినప్పుడు ఒకసారి ప్రదర్శన చేయాలి. గణపతి ఆలయమునకు 3 సార్లు ప్రదర్శన చేయాలి. విష్ణు సంబంధ ఆలయాలకు 4 సార్లు, శివుని సోమమాత్రం వరకు అర్ధ ప్రదక్షిణ చేయాలి. సూర్యునికి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆయా దేవతల పూజలలో కూడా ఈ సంఖ్య ప్రకారమే ప్రదర్శనలు చేయాలి. దశదానములు అంటే ఏమిటో తెలుసుకుందాము. గోదానము, భూదానము, నువ్వుల దానము, బంగారు దానము, ఆవు నెయ్యి దానము, వస్త్రదానము, అలాగే బెల్లం దానము, రజత అంటే వెండి దానము, లవణ దానము అంటే ఉప్పు. ఇవి దశదానములు. ఆయా వ్యక్తుల ఇష్టానుసారంగా ఈ దానములు చేసుకోవచ్చును. చూసారుగా, ఈ విధంగా అమ్మవారి అభిషేకం అయింది. భక్తులు వారు సమర్పించిన పూజా సామాను, పట్టు వస్త్రములు, పండ్లతోటి అమ్మవారికి ఇప్పుడు అలంకరణ చేస్తారు. ఈ విధంగా అమ్మవారిని అలంకరణ జరిగాక మనం చూద్దాం. ఈ దేవాలయంలో ప్రతి సోమవారము కాశీ విశ్వనాథునికి అభిషేకము, హారతులు, అలాగే మంగళవారము హనుమంతునికి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, హారతులు, అలాగే బుధవారము గణపతినికి, అలాగే గురువారము దక్షిణామూర్తికి, శుక్రవారము కాశీ విశాలాక్షి అమ్మవారికి అభిషేకాలు, హారతులు జరుగుతాయి. నేను ప్రతి సంవత్సరము ఇలా రూపుని తీసుకొని అమ్మవారికి పెట్టుకుంటాను. అయితే నేను ఈ రూపుని తీసుకున్నాను. ఇది విజయవాడ శ్రీ సాయి జ్యువెలరీస్లో తీసుకున్నాను. ముత్తైదువులకి పండు తాంబూలాలు సాయంత్రము అందిస్తాను. పేరంటాల్ని పిలిచి ఇస్తాను. ఈ విధంగా అమ్మవారికి నేను చీర, అలాగే రూపు, ఇంకా గాజులు, ఈ సంవత్సరము నేను గాజులు చేయించాను. ఇది మా పూజా మందిరము. మామిడి తోరణాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. అయితే నాకు పూజలు పెద్దగా రావండి. అలాగే నేను ఓం శ్రీ మహాగణపతియే నమః అని 11 సార్లు, ఓం శ్రీ మాత్రే నమః అని 11 సార్లు, ఓం నమః శివాయ అని 11 సార్లు, అలాగే గోవింద నామాలు మాత్రమే చదువుకొని పూజను భక్తి శ్రద్ధలతో చేసుకుంటాను. అంతే కదండి, మంత్రాలు రానప్పుడు మనకు వచ్చిన నామాలని పలుకుతూ మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకోవాలని. ఇదేనండి నా పూజా మందిరము. నేను పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను. ఈ విధంగా ప్రసాదాలని, పట్టు వస్త్రములని అమ్మవారికి సమర్పించుకొని నేను పూజ చేసుకున్నాను. అయితే కొంతమంది కలశం పెట్టుకొని వ్రతం చేసుకుంటారు. మరికొంతమంది అమ్మవారి మూర్తులను ప్రతిష్ఠ చేసుకొని వ్రతం చేసుకుంటారు. ఏ విధంగా ఎవరికి ఇష్టమున్న ప్రకారంగా చేసుకోవచ్చును. ఏ తిథులలో భోజనం చేయరాదో తెలుసుకుందాం. ఆదివారం నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజుల్లో రాత్రులు భుజించరాదు. అలాగే చతుర్దశులందు పగటిపూట భోజనం చేయరాదు. అష్టములందు కూడా పగటిపూట భోజనం చేయరాదు. ఏకాదశి నందు పగలు రాత్రి
అందు కూడా భోజనం చేయరాదు, ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేయరాదండి. పండ్లు మాత్రం తీసుకోవచ్చు. లోహములు అనగా 5 లోహములు: బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు. శ్రావణ మాసంలో బంగారము, సువర్ణ దానం ఎంతో శ్రేష్టమైంది. సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు బంగారం దానం చేయవచ్చు. మన గృహంలో పూజా మందిరంలో ఉండే వస్తువులు, అర్చనా సామాగ్రి శక్తిని బట్టి పంచలోహాలలో ఏదో ఒకటి ఉండాలి. అంతేగాని స్త్రీలు పాత్రలుగా ఉపయోగించరాదు. పంచలోహాలలో ఏదో ఒకటి ఉపయోగించే శక్తి లేనిచో మట్టి పాత్రలను ఉపయోగించవచ్చు. ఆ విధంగా నేను ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం మా ఆంటీ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి పేరంటానికి వచ్చాను. ఈవిడ మా ఆంటీ. ఆంటీ అంటే నాకు అమ్మ లాంటిది. ఈ ఊరికి వచ్చిన మొదటిసారి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగా ముందుగా పరిచయమైన వ్యక్తులు. అంకులు, ఆంటీ మాకు అమ్మా నాన్నతో సమానము. చూశారుగా, ఈ విధంగా ఎంతో బాగా అలంకరించారు. ఆంటీ ఈ వయసులో కూడా అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారో. అష్టాదశ శక్తిపీఠాల దేవతలను తెలుసుకుందాం. శాంకరీదేవి, కామాక్షిదేవి, సింహలాదేవి, చాముండేశ్వరీదేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మీదేవి, ఏకవీరాదేవి, మహాకాళికాదేవి, పురుహృతికాదేవి, గిరిజాదేవి, మాణిక్యాదేవి, కామరూపాదేవి, మాధవేశ్వరీదేవి, వైష్ణవీదేవి, మాంగళ్య గౌరీదేవి, విశాలాక్షిదేవి, సరస్వతీదేవి. ఈ టెంపుల్లో మనము రోజు విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. అలాగే నా వీడియోలో మీకు విశాలాక్షి అమ్మవారు దర్శనం కలుగుతూ ఉంది. ఈ విధంగా ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను పేరంటానికి వెళ్ళి పండు తాంబూలాల్ని స్వీకరించాను. రాగి పాత్రలోని పాలతో పూజ కానీ అభిషేకం కానీ చేయరాదు, మరియు రాగి పాత్రలోని పాలు తాగరాదు. కారణం, రాగి పాత్రలోని పాలు అనారోగ్యప్రదము మరియు విషతుల్యమని, రాగి పాత్రలోని పాలు కానీ కొబ్బరి నీరు కానీ కళ్ళుతో సమానమని చెప్పబడింది. సంకల్పం అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అని భగవంతునికి తెలియచెప్పడము. అయితే ఈ విధంగా స్తోమత ఉన్నవారు అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అలాగే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. చూసారా, నా ఫ్రెండ్ అందరికీ వాయినాలు అందిస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూసారా ఎంత చక్కగా అందరి పాదాలకి పసుపు రాస్తుందో. వాళ్ళ అమ్మకి చాలా సహాయం చేస్తూ ఉంది. అమ్మవారిని మా ఫ్రెండ్ కూడా చాలా బాగా అలంకరించారు. చూసారుగా, కలశం పెట్టి పండు తాంబూలాలు ప్రసాదాలు అన్నీ అమ్మవారికి సమర్పించుకొని వ్రతం చేసుకుంది. ఈ విధంగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు అందరూ కూడా తప్పకుండా చేసుకుంటారు. ముత్తైదువులను పిలిచి అందరికీ పండు తాంబూలాలను అందించారు. ఈ విధంగా మా ఫ్రెండ్ వారి ఇంట్లో తాంబూలం తీసుకొని సాయంత్రం 7 గంటలకి నేను విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ సాయంత్రం 7 గంటలకి కుంకుమార్చన, తర్వాత హారతులు చూసుకొని వచ్చాను. మీరు కూడా అమ్మవారి హారతులను దర్శించండి. ఈ విధంగా అమ్మవారి హారతులను చూసిన ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలను లభించాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్ ప్రతి సంవత్సరము ఇదే విధంగా అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారు. సాగర మదనంలో
ముందుగా ఏమి పుట్టిందో తెలుసుకుందాము. సాగర మదనంలో బహుళ అమావాస్య నాడు దీపావళి రోజున అగ్ని పుట్టింది. ఆ అగ్నిని లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. అందుకే మనము లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. లక్ష్మీదేవిని పూజ చేసుకున్న అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. ఇక్కడ ప్రతి శుక్రవారము సాయంత్రము 7 గంటలకు కుంకుమార్చనలు అనంతరము హారతులు జరుగుతుంది. ఈ విధంగా ప్రతివారు ఈ కుంకుమార్చనలో పాల్గొనవచ్చును. అయితే కింద కూర్చోలేని భక్తులు కుర్చీలో కూర్చొని కూడా కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు తమ కోరిక ప్రకారము అమ్మవారికి పండ్లు, పాలు, వస్తువులు, వస్త్రములు అన్నీ సమర్పించుకోవచ్చును. కలశం ప్రాముఖ్యత తెలుసుకుందాం. కలశముకు దారం చుట్టి కలశంలో నీరు పోసి మామిడి కొమ్మను వేసి కొబ్బరికాయను పెట్టి వస్త్రం చుట్టి అందు వరుణదేవుని ఆరాధన చేయవలెను. ఆవు నెయ్యి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. దేవతలందరికీ భూలోకంలో అమృతంతో సమానమైనది ఆవు నెయ్యి మాత్రమే. అందుకే దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి. హోమము కూడా ఆవు నెయ్యితోనే చేయాలి. గోసేవ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఏ జీవికి అన్నపానాదులు ఏర్పాటు చేసినా భగవంతుడు సంతోషిస్తాడు. అదొక మూగజీవి అయితే ఇంకా సంతోషిస్తాడు. ఆ మూగజీవి పరమ పవిత్రమైన గోమాత అయితే మరీ సంతోషిస్తాడు. చూశారుగా హారతులు ఎంత కన్నుల పండుగగా ఉన్నాయో. ఈ విధంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చనలు అనంతరం హారతులు ఇస్తారు. అమ్మవారిని దర్శించండి. సాలగ్రామముల యొక్క విశిష్టత తెలుసుకుందాం. సాలగ్రామంలో అమ్మరాదు కొనరాదు. గురువు జ్ఞాని సాలగ్రామమును దానం చేయాలి. ప్రతిదినము సాలగ్రామమును పూజించుట వలన
ప్రతిరోజు మనము విష్ణు దర్శనం జరిగినట్లుగా భావించవచ్చును. చూశారుగా అమ్మవారి హారతులతో ఎంత కన్నుల పండుగగా ఉన్నారో. అలాగే శతగోపురం తల మీద పెడితే మంచిదా కాదా తెలుసుకుందాం. శతగోపురం అనగా దేవుని పాదుకలు అని అర్థం. దీనిని అర్చకులు భక్తులు శిరస్సుపై ఉంచి మంత్రం చదువుతారు. దీనివలన భగవంతుని పాదం తమ శిరస్సు మీద పెట్టినట్లుగా భక్తులు భావించి తమ సమస్త పాపములు తొలగినట్లుగా సంతోషిస్తారు. భగవంతుని పాదములు తాకిన సంతోషంతో మానసిక ప్రశాంతత భక్తులు పొందుతారు. అలాగే మన ఇంట్లో పూజించే విగ్రహాలు ఏ సైజులో ఉండాలో తెలుసుకుందాం. సాధారణంగా మనము ఇంట్లో పూజ చేసుకునే విగ్రహాలు ఏ దేవతామూర్తులైనా యజమాని బొటనవేలు సైజు మించరాదు. చూశారుగా అమ్మవారి హారతులతో ఎంత ఆనందంగా ఉందో. అలాగే అష్టదిక్పాలకులు ఎవరో తెలుసుకుందాం. తూర్పు దిశకు ఇంద్రుడు, ఆగ్నేయమునకు అగ్నిదేవుడు, దక్షిణ దిశకు యముడు, నైరుతి దిశకు నిరుతి, పడమర దిశకు వరుణుడు, వాయువ్య దిశకు వాయుదేవుడు, ఉత్తర దిశకు కుబేరుడు, ఈశాన్య దిశకు ఈశాన్యుడు ఉంటారు. ఇంట్లో శివలింగము పూజించవచ్చో లేదో తెలుసుకుందాం. నిత్యం నియమ నిష్ఠలతో ధూపదీప నైవేద్యాలతో జరిగే ఎట్ట శివలింగంతో పూజించవచ్చు. ఏ రోజు ఏ పుష్పంతో ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకుందాం. ఆదివారం సూర్యుడిని ఎర్రపు పుష్పాలతో, సోమవారం శివుణ్ణి తెల్ల పువ్వులతో, మంగళవారం సుబ్రహ్మణ్య గురువారం పసుపు రంగు పుష్పాలతో శ్రీరాముని సాయిబాబాను పూజించవచ్చు. శుక్రవారం ఎర్ర మందారాల దుర్గాదేవిని పూజించవచ్చు. శనివారం నీలం రంగు పువ్వులతో వెంకటేశ్వర స్వామిని నవగ్రహాలని పూజించవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.